నమస్కారం అండి. డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఎండాకాలం వచ్చేసింది, ఏప్రిల్ మాసం కూడా వచ్చేసింది. సో చాలామంది పిల్లలకి స్కూళ్ళు చివరికన్నా వచ్చాయి, పెద్ద పరీక్షలు అన్నీ అయ్యాయి, లేకపోతే అవ్వబోతున్నాయి. ఎండాకాలం అంటే ఎంతో మంచిగా ఉంటుంది, కాస్త చిరాకులు కూడా ఉంటాయి. సో ముందు మంచి ఏమిటో చూద్దాం. మా చిన్నతనంలో సమ్మర్ హాలిడేస్ అనగానే ఎంత ఎగ్జైటింగ్గా ఉండేది. నేను హాస్టల్లో ఉండేవాడిని. సో సమ్మర్లో ఏప్రిల్ వస్తుంది అనగానే ముందు మార్చి రాగానే హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యేవి. తర్వాత ఏప్రిల్ రాగానే సమ్మర్ హాలిడేస్కి మనం ఎప్పుడు ఇంటికి పోతామా అని ఎంతో ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళం. ఆ సమ్మర్ హాలిడేస్ 2 నెలలు, నెలన్నర ఉంటే ప్రతిరోజు కూడా ఎంతో విలువైనదిగా చూసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. సో సమ్మర్ హాలిడేస్లో ఎండాకాలంలో ఏప్రిల్ మేలో మనం మంచి ఏంటో ఒకసారి నెంబర్ వేసుకుందాం. ముందు మే చివర ఉగాది టైంకి ముందు ఏప్రిల్ ఫస్ట్ వారం కల్లా పెద్ద పెద్ద మామిడికాయలు అంటూ ప్రత్యక్షం అవుతాయి. పచ్చి మామిడికాయలు కోసుకుని దాన్ని ముక్కల్ని ఉప్పు కారంలో నంచుకొని తినడం అనేది ఒక పెద్ద, ఇప్పటికీ కూడా నాకు ఒక పెద్ద ఏంటంటే సంవత్సరం మొత్తం మీద ఎదురు చూసేటటువంటిది అన్నమాట. ఎప్పుడు వస్తాయి పచ్చి మామిడికాయలు అని చూస్తూ ఉంటాం. మళ్ళీ అది అంతా ఉండవు, ఒక 2 వారాలు ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే పండేసి ఇంకా బంగినపల్లి మామిడిపల్లి ఇట్లాంటివి తీసుకొస్తూ ఉంటారు. పచ్చి మామిడికాయలు తినడం అనేది ఎంతో పెద్ద డెలికసీ, దాన్ని ఎంతో ఆనందంగా తినేటటువంటి అంశం. మెల్లగా అదే టైంలో కొత్త పచ్చళ్ళు స్టార్ట్ అవుతాయి. పచ్చడి తినచ్చు, ఆవకాయ మాగాయ ఇట్లాంటివి తినచ్చు, కానీ అది కొత్తగా చేసినప్పుడు తినేటటువంటిదే ఎంతో బాగుంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా అది ఊరుతుంది, ఉప్పు ఎక్కువ అవుతుంది, దాంట్లో ఆ రుచి మారుతుంది కాస్త, ఎంత కాదన్న. ఇన్ఫ్యాక్ట్ పచ్చడి టేస్టింగ్ పార్టీలను పెట్టేవాళ్ళు. సో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు చేసే పచ్చళ్ళని కొంచెం కొంచెం కలిపి వాళ్ళ అమ్మ పెడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇట్లాంటిది ఒకటి. చాలా సమ్మర్ హాలిడేస్లో కొత్త సినిమాలన్నీ రిలీజ్ అవుతుంటాయి. సో ఫ్రెండ్స్ అందరితో కలిసి సినిమాకి వెళ్దాం. ఆ సినిమాలన్నీ ఒక లిస్ట్ రాసుకునేవాళ్ళం. మళ్ళీ మేము హాస్టల్కి ఎప్పుడైతే జూన్ ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో వెళ్తాం చూసారా, నువ్వు ఏం సినిమాలు చూసావు, నేనేం సినిమాలు చూసాను, మేము ఇన్ని చూసామని చెప్పేసి ఇవంతా కంపేర్ చేసి చూసుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇట్లాంటివి ఎన్నో. ఇప్పుడు మాది ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం. సో సాయంత్రం అయ్యేసరికి పొలంకి వెళ్ళడం, పొలంలో పగలపూట ఎంత వేడిగా ఉన్నా సాయంత్రం ఆ పైరు గాలి, చల్ల గాలి, ఎప్పుడు అదేంటో పొలాల్లో గాలి ఎక్కువ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఆ పచ్చని పైరు గాలి, పచ్చ పైరు మీద ఉన్నటువంటి పైరు గాలి అది చల్లగా ఉంటుంది. నార్మల్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది కొంచెం. నిజం చెప్పాలంటే అదే వేరు. బేసికలీ పొలం గట్టున కూర్చోవటం, పైన తాటికాయలు కొట్టిస్తాడు పక్కన పనిచేసే అతను. సో తాటి ముంజలు తింటాం, ఇట్లాంటివన్నీ ఎంతో అంటే చాలా అద్భుతమైనటువంటి సమ్మర్ మెమరీస్ బేసికలీ. సో ఇవి ప్రతి సమ్మరు మనకు వచ్చేవి, ఇప్పటికీ ఆస్వాదిస్తాం. కానీ జీవితంలో పనిలో పడిపోయి మనం, అంటే అఫ్కోర్స్ నాకు పల్లెటూరుకి వెళ్ళడం ఇది కూడా తగ్గిపోయింది వర్క్ ప్రెషర్లో, ఈ పరిగెత్తటంలో. సో వీఆర్ మిస్సింగ్ ఆల్ దీస్. అన్నిటికంటే చాలా చాలా ఎంజాయ్ చేసేది, నాకు గుర్తున్నది అంటే చేసినది, ఇప్పుడు చేయలేకపోతున్నాను అనుకోండి, మేడ పైన ఆరు బయట పక్కేసి పడుకొని పైకి చూస్తే నల్లటి చుక్కలు ఉన్నటువంటి ఆకాశము, చక్కటి గాలి, ఇది. సో ఎంత అది నా జీవితంలో ఒక ఏమంటారంటే మర్చిపోలేని సంఘటనలు అవి. రాత్రిపూట పడుకొని ఆరు బయట పడుకుని ఆ ఆకాశం వంక చూస్తూ పడుకోవడం. సో ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు చెప్పేవాళ్ళు, ఈ గ్యాలక్సీ అది, ఆ గ్యాలక్సీ అది ఇట్లాంటివన్నీ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. చూస్తే అంటే తెలుగులో ఉంటారు గుర్తులేదు, కానీ బేసిక్లీ ఇలా గ్యాలక్సీస్ ఉంటాయి, నక్షత్రాలని ఒక కూటమిగా ఉంటాయి కదా. సో ఇవన్నీ చూడటం. సో ఇవన్నీ ఎండాకాలంలో ఉన్నటువంటి, ఎండాకాలం మనకి ఇచ్చేటటువంటి ఎంతో అద్భుతమైనవి. అఫ్కోర్స్ ఎండాకాలం అంటే ఆ వేడి, అది భరించలేని వేడి ఉండొచ్చు కాక, కానీ ఆ వేడితో పాటు ఎంతో అద్భుతమైనటువంటి ఎంజాయ్ చేసేటట్టు కూడా ప్రకృతి మాత మనకి ఇస్తూ ఉంది. బేసిక్లీ బాగా ఎంజాయ్ చేయటం కూడా ఈ వేడితో పాటుగా వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అంశాలు. సో వీటితో పాటుగా ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, అఫ్కోర్స్ ఇవన్నీ మనకు ఉన్నాయి, వాటి మీద దృష్టి తీసుకెళ్ళడం ఒకటి. రెండవది, ఎండాకాలంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, 60 దాటిన వాళ్ళకి, లేదా మరీ చిన్నపిల్లలు 10 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలు, వీళ్ళు తమని తాము కాపాడుకోవటం, ఎండ వేడి నుంచి, వడదెబ్బ అంటారు, హీట్ స్ట్రోక్ అంటారు,
వీటిల్లో తమకు తాము కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. సో అది ఎలా తెలుస్తుంది మనకి? ఎక్కువసేపు ఎండలో తిరిగేసాం అనుకోండి, సో ఏదో పనికో లేకపోతే ఏదో కారణంతో, సో మొదట ఏమవుతుందంటే ఒళ్ళు వేడెక్కుతుంది. సో అది వార్నింగ్స్ ఏంటి, మనకి వడదెబ్బ తగిలింది అనడానికి వార్నింగ్స్ ఏంటంటే ఫస్ట్ మనకి జ్వరం వస్తుంది. యూజువల్గా హై టెంపరేచర్, చాలా 103 degrees కంటే ఎక్కువ ఫీవర్ వచ్చే అవకాశం ఉన్నది. 2, మామూలుగా ఎండకపోతే మనకేమవుతుంది, చెమట పడుతుంది కదా. సో చెమట పట్టడం అనేది మంచి సైన్. మీరు చెమట ఉన్నటువంటి చర్మం మీద మీరు చెయ్యి పెట్టి చూడండి, చల్లగా ఉంటుంది. ఎందుకు? చెమట పర్పస్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఎండకి ఎక్స్పోజ్ అయ్యామో స్కిన్ టెంపరేచర్, చర్మం టెంపరేచర్ పెరుగుతుంది. దాన్ని కూల్ డౌన్ చేయటానికి మనకి ప్రకృతి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక మెకానిజం ఏంటంటే చెమట పట్టడం. చెమట పట్టంగానే అక్కడ కూల్ అయిపోతుంది. చెమట పట్టిన స్కిన్ చూడండి చల్లగా ఉంటుంది. సో ఈ వడదెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు ఏంటంటే అది చల్లగా ఉండదు, ప్లస్ ఎర్రగా ఉంటుంది, చెమట ఉండదు. అక్కడ ఉన్న శరీరంలో ఉన్న చెమట అంతా అయిపోయిందనమాట. అయిపోయి ఇక చెమట పట్టదు కాబట్టి అప్పుడు ఈ దుష్పరిణామాలు స్టార్ట్ అవుతాయి. సో స్కిన్ అంతా ఎర్రగా అవడం, చిన్న చిన్న పొక్కుల తర్వాత వస్తాయి. ముందు స్కిన్ ఎర్రగా అయిపోతుంది, చెమట ఉండదు, ఫీవర్ వచ్చి ఉంటుంది, మనకి నాలిక డ్రై అయిపోతుంటుంది, మాట్లాడటం కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకు? మొత్తం శరీరం నీరు అంతా కూడా మనకి చెమట రూపంలో ట్యాంక్ ఖాళీ అయిపోయింది అనమాట బేసికలీ. ఒక్కసారి తలనొప్పి కూడా ఉంటుంది. సో ఇవన్నీ సైన్స్ ఏంటి, మనకి వడదెబ్బ తగిలింది అని. సో ఇట్లాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి బేసికలీ. ఇది లెవెల్ 1 అనుకోండి. ఇంతకంటే తీవ్రమైనది కొట్టింది అనుకోండి, ఎప్పుడు కొడుతుంది అది? మనం జస్ట్ ఎండలో తిరగటం కాదు, ఎండలో పని చేసామనుకోండి, ఏదో ఒకటి ఎక్కువసేపు మనం బయట పని చేయాల్సిన అవసరం వచ్చిందో, లేకపోతే పెద్దవాళ్ళు బాగా 75 ఏళ్ళ వాళ్ళు బాగా ఎండలో తిరిగారు అనుకోండి, వాళ్ళు లెవెల్ 2 అంటే ఇంతకంటే తీవ్రమైనటువంటి వడదెబ్బ, సన్ స్ట్రోక్. అదేమిటి? నీరు అంతా శరీరంలోంచి పోవడమే కాకుండా బీపీ తగ్గిపోతుంది. సో బీపీ తగ్గిపోవటం వల్ల మెదడుకి సరిగ్గా రక్త ప్రసారం అందదు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండటం, మాటలు సరిగ్గా తడబడుతూ ఉండటంతో కొంచెం వాంతి వచ్చినట్టు ఉండడం, లేదా ఏకంగా వాంతులే రావడం, మాట తడబడటం, ఇట్లాంటివి జరుగుతవచ్చు. ఇంకా తీవ్రంగా ఉంటే వాళ్ళకి ఫిట్స్ లాగా రావచ్చు, ఏకంగా కళ్ళు తిరిగి పడిపోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా అంటే సివియర్గా ఉన్నటువంటి వడదెబ్బ అని అర్థం. ఎక్కువగా మనం ఎండలో పనిచేసే వాళ్ళకి కానివ్వండి, 75 ఏళ్ళ వయసు దాటిన తర్వాత, ఇంతకుముందు చెప్పిన 65 వయసు అంటే మామూలుగా వడదెబ్బ తగలడానికి, తీవ్రమైనటువంటి సీరియస్ వడదెబ్బ తగలడానికి ఇంకా పెద్దవాళ్ళు 75 వయసు దాటిన వాళ్ళు బయట ఎక్స్పోజ్ అయినా, తక్కువ వయసు వాళ్ళు పని చేసినా ఇట్లాంటి తీవ్రమైనటువంటి వడదెబ్బకి వాళ్ళకి లోనయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. సో ఎర్లీ సైన్స్ ఏమిటి, మనకి ఎప్పుడు అంటే వెంటనే ఇక పని ఆపేసి, లేకపోతే మన వెంటనే మనం ఎండలోంచి లోపలికి వెళ్ళాలి అనేటువంటి ఎప్పుడు తెలుసుకోవాలి? చెమట పట్టడం లేదు, నాలిక డ్రైగా ఉంది, బాగా తీవ్రమైన దాహం వేస్తుంది అన్నప్పుడు ఇమీడియట్గా మనం చేసేది ఆపి నీడలోకి వెళ్ళడం చాలా అవసరం. సో మీరైనా మీ చుట్టుపక్కల ఎవరికైనా అలా జరిగినట్లయితే వెంటనే నీడకు వెళ్ళాలి, ఎండ నుంచి బయటకు రావాలి. వచ్చిన తర్వాత మోస్ట్లీ నోటుతో గ్లాస్తో నీళ్లు తాగడం సరిపోదు, దానికి ఆ సెలైన్ పెట్టించుకుంటే బెటర్. సో మీరు పక్కన ఉన్నటువంటి ఈ చిన్న డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి ఒక కనీసం 2 బాటిల్ సెలైన్ పెట్టించుకుంటే తప్ప ఇది తగ్గేది కాదు. ఎందుకంటే వడదెబ్బ తగలడం అంటే శరీరం నీరంతా పోయిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒట్టి నీళ్ళతో తాగితే మాత్రం సరిపోదు. తాగండి, ఇప్పుడు అంటే చుట్టుపక్కల ఏమీ లేదనుకుంటే అఫ్కోర్స్ నీళ్ళు తాగండి. కనీసం 2 బాటిల్, లీటర్ బాటిల్ కనీసం 2 లీటర్లైనా మీరు తాగాలి. లేదా సెలైన్ పెట్టించుకుంటే ఇంకా ఫాస్ట్గా మీకు బయటపడగలరు. నెక్స్ట్ ఫస్ట్ చెప్పినట్టుగా నీడకి వెళ్ళండి, నీళ్లు తాగండి. ఇఫ్ పాసిబుల్ కాస్త మజ్జిగ అంటే ఏదో దొరికినట్లయితే కనుక నిమ్మరసం మజ్జిగ ఉంటే కాస్త ఉప్పు వేసుకుని తాగితే ఇంకా ఫాస్ట్గా మీరు రికవర్ అవుతారు. ఒకవేళ హాస్పిటల్ సెట్టింగ్లో ఉన్నట్లయితే ఆ జ్వరం ఫాస్ట్గా తగ్గడం, జ్వరం ఉన్నంత వరకు ఇంకా శరీరంలోంచి వాటర్ పోతూ ఉంటుంది కాబట్టి పారాసెటమాల్ అంటే డోలో అనేది దానిలో మందు పారాసెటమాల్ సెలైన్ రూపంలో దొరుకుతుంది ఇప్పుడు మీకు. సో పారాసెటమాల్ సెలైన్ పెట్టించుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. సో సెలైన్ రూపంలో పెట్టించుకోండి. సెలైన్ ద్వారా మీరు ఆ పారాసెటమాల్ అనే ఇంజెక్షన్ తీసుకోండి, అప్పుడు ఇది ఫాస్ట్గా తగ్గుతుంది. కానీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఇట్లాంటివి అమాయక పనులు చేసినట్లయితే సో ఈ బీపీ తగ్గిపోవడంతో మీరు వచ్చేటటువంటి మిగతా కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చి మీరు లేట్గా ప్రజెంట్ అయితే ఎక్కువ డ్యామేజ్తో ప్రజెంట్ అవుతారు. ట్రీట్ చేయడం కూడా అంతే కష్టం అవుతుంది డాక్టర్కి. సో ఎర్లీ సైన్స్ నేను చెప్పినట్టుగా నోరు ఎండుకుపోవటం, నోట్లో డ్రైగా ఉన్నట్టు మీకు తెలుస్తుంది, చర్మం డ్రైగా ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నాయి,
చర్మం ఎర్రబడుతోంది, ఇట్లాంటివి ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి వడదెబ్బ తగిలిందని అర్థం. ఇమ్మీడియట్గా మీరు మెడికల్ హెల్ప్కి వెళ్తాం, మెడికల్ తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమండి. నమస్కారం.